ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇవన్నీ నా పెళ్ళప్పుడు కొన్ని చీరలు ఉన్నాయి. అప్పుడు బ్లౌజులకి ఇప్పటికి చాలా మారిపోయింది. అప్పుడు బ్లౌజులు ఇప్పుడు అస్సలు సరిపోవటం లేదు. అందుకే శారీస్ని బట్టి బ్లౌజులు మార్చుకుందామని చెప్పి బ్లౌజులు తీసుకుంటున్నా. ఇదైతే మా అమ్మ పెళ్లి చీర అండి. అవును, అక్షరాల మా అమ్మ పెళ్లి చీర. అంటే పెళ్లి కూతురు సాగిపోయేప్పుడు భర్త అత్తగారింటి నుంచి వచ్చిన చీరతోనే పెళ్లి కూతురుతో తరలిపోతుందనమాట. అంటే ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట పెళ్లి కూతురు రెడీ చేశాక ఆ చీర. అయితే పట్టులో జరీ వరకు అప్పుడు వచ్చేది, ఎండింగ్ పట్టు అలా వచ్చేది కదా, దాన్ని చెక్ చేయించమని మా అమ్మ పంపించింది. ఇంకా నా దగ్గరే ఉండిపోయింది. ఇదైతే 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన పెళ్లి చీర. జస్ట్ మా పెళ్ళి వచ్చేసి ఆగస్టు 15. మా పెళ్ళి ఎలా జరిగిందంటే మంచి వర్షం, మేనత్త కొడుకు అంటే నాకు తెలియనే లేదు, బావాని తెలుసు కానీ ఆ పెళ్ళి చేస్తున్నప్పుడు నీకు నచ్చాడా లేదా అని మా అమ్మ నాన్న అడగలేదు. అంతే, మా అత్త కూడా నువ్వు చేసుకుంటావా లేదని కూడా మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ మా ఆయన్ని కూడా అడగలేదంట. మా అమ్మ నాన్న ఊరికే పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడుకున్నారు. మా ఆయన ఊళ్ళో లేనప్పుడే ఈ పెళ్ళి మాట్లాడేసుకున్నారనమాట. తెలిసాక కూడా మాకు తెలియకుండా ఈ సంబంధం ఎందుకు మాట్లాడుకున్నారు? మేము పెళ్లి చేసుకోమని నేను అనలేదు, మా ఆయన అనలేదు. ఎందుకంటే అప్పుడు మా అమ్మ నాన్న ఎలా చెప్తే అలాగే ఉండేది. అప్పుడే కాదు ఇప్పటికి కూడా మా అమ్మ నాన్న చెప్పకుండా మేము ఏమీ పని చేయము. వాళ్ళు చెప్పాకే అది కరెక్టేనమ్మా, పర్లేదు చేయండి అంటే అప్పుడు ముందడుగు వేస్తాం. ఒకవేళ ఎంత కాస్ట్లీదైనా ఎంత విలువైన వస్తువులైనా వాళ్ళు వద్దు అంటే, మా నలుగురు బిడ్డల్లో మా అమ్మ నాన్న వద్దు అంటే నలుగురు కూడా ఆ పని ఇంకా చేయం. అంత నమ్మకం మా అమ్మ నాన్న అంటే. అందుకే నేనే కాదు, మా కుటుంబంలో అందరూ కూడా అలాగే ఉంటారు. అప్పట్లో పెళ్లి చేసుకున్నా మాకు ఇష్టమా లేదని అడక్కోకుండానే మాకు పెళ్లి చేస్తారు. ఆగస్టు 15న మా పెళ్లి జరిగింది. సరిగ్గా 14 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం మేము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మా సంసారంలో ఎటువంటి అడమడుకులు రాలేదు. ఆ పొద్దు మాకు తెలియకోకుండా మా ఇష్టమా లేదా అని కనుక్కోకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ మా పెద్దవాళ్ళు మా వల్ల ఎక్కడ ఇబ్బంది పడకూడదు, మా పంచాయతీ మా పెద్దవాళ్ళ ముందు నిలబెట్టకూడదనే ఒక సంకల్పంతో మేము ఎప్పుడు గొడవ పడలేదు. ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినా అది ఆపటికే సర్దుమడిగేంత గొడవలే తప్ప పెద్ద గొడవలు ఎప్పుడూ రాలేదు. అన్నీ సవ్యంగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాం. కానీ చిన్న ఫ్యామిలీ, మా అత్త వాళ్ళది మరీ చిన్న ఫ్యామిలీ అనమాట. 10 మందిలో వాళ్ళు చాలా పల్చగా ఉన్నారు. వాళ్ళు అంటే అల్లి లేదు అని ఆలోచించాను నేను. అప్పట్లో కూడా పెళ్ళైనాక నాకు ఇంత ఐడియా లేకపోయినప్పటికీ మాకు ఆస్తి లేకపోయే కదా మా ఆయనకు ఎక్కడ విలువ లేదనే సంకల్పంతో కష్టపడ్డాను. అందరం పని చేసుకొని మంచిగా సెటిల్ అవ్వాలని సంకల్పంతో కష్టపడ్డాం. ఆ కష్టంలో ఒక విషయాన్ని మర్చిపోయాను. అదే అమ్మ. అమ్మ అనే పిలుపు నాకు ఎందుకు ఇవ్వలేదు అనే ఆలోచనలో మర్చిపోయాను. ఇంకా ఒకనాటి కాలంలో అది నాకు ఒక పెళ్ళిలో నీకు పిల్లలు ఎందుకు లేరు అని విమర్శ ఎదుర్కొన్నాను. ఇంకా అప్పుడు బాధేసింది. అవును, ఎంతసేపటికి సెటిల్ అవ్వాలి, నా భర్త మంచి స్థాయిలో పెట్టాలని ఆలోచించాను కానీ నాకు పిల్లలు ఎందుకు లేరని ఆ నిమిషం నాకు గుర్తొచ్చింది. అంత మూర్ఖత్వం. నాకు అసలు ఏమి తెలిసేది కాదు. నాకు 16 ఏళ్ళ పెళ్ళయింది, 16 సంవత్సరాలకు పెళ్ళయింది. నాకు పిల్లలు లేరు అనే విషయం నాకు 19 ఏట తెలిసింది. ఇంక అప్పటి నుంచి ఎన్నో హాస్పిటల్, ఎన్నో స్పాములు, ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు, ఎన్నో ఆకులు ఎన్నో చేశాను. సంపాదించుకొని ఎదగాలన్న నా సంకల్పము అది ఒక్కటి బీజంలా నిలబడిపోయింది. నా సంపాదన చాలా వరకు పిల్లల మీదనే ఖర్చు పెట్టేశాం. నా భర్తకి ఎటువంటి అలవాట్లు లేనప్పటికీ ముగ్గురు కష్టపడుతున్నా ఈరోజు ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా ఎందుకు కష్టపడాల్సి వస్తుంది అంటే పిల్లలు లేకపోవడం వల్లే ఎంతో ఆస్తులు పోయాయి. దానికి కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ వీడియోలో చెప్తాను. చాలామందికి భార్య చెప్పే మాటలు అసలు వినరు. వాళ్ళ మట్టుకు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సంకల్పాలే ఉంటాయి. కానీ భార్య చెప్పింది కూడా అప్పుడప్పుడు వినాలి ఫ్రెండ్స్. అప్పట్లో చెప్పాను మా ఆయనకి. పెళ్ళైన 3 సంవత్సరాలకు అందరూ అంటున్నారు మనం మంచిగా చూపించుకుందాం, మెడిసిన్ తీసుకుందామని. కానీ అప్పట్లో ఏమవుతుంది అని అశ్రద్ధ చేశాడు. నేను ఎంతసేపటికి నా బలవంతంగా తిరిగి హాస్పిటల్కి మెడిసిన్ తీసుకున్నాం కానీ నా భర్త అయితే ప్రోత్సాహం లేదు. అప్పట్లో అవుతారులే అన్నట్టుగా ఉన్నాడు. దానికి కారణం మెచ్యూరిటీ లేకోకుండా పెళ్ళిని చేయటం వల్లే. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసరికి మా జీవితాలు మా చేతుల్లో లేకుండా పోయాయి. ఈ బుద్ధుడికి కూడా ఇంకా కష్టపడుతున్నామంటే సంపాదించుకున్న ప్రతి రూపాయి పిల్లలకు ఖర్చు పెట్టాం. అటు ఆస్తులు ఇటు పిల్లలు 2 దూరంగానే ఉన్నాయి నాకు. అందుకే ఇంకా కష్టపడుతూ బతుకుతున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే మెచ్యూరిటీ లేని తరంలో పెళ్లి చేసుకున్నా పర్లేదు, కానీ పెద్ద చిన్న చెప్పింది వినండి. ఎందుకంటే పిల్లలు అనేది ఒక వయసులోనే
అవకాశం ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడే మనం ఒడిపెట్టాలి, లేకపోతే మనం కావాలనుకుంటే రావు. మనం కావాలి అనుకున్నప్పుడు మన దగ్గర కోట్లు ఉండాలి. ఆ రెండూ లేవనుకోండి చాలా నష్టపోవాల్సి వస్తుంది. అన్నీ ఉన్నాయి. అభిమానంగా చూసుకునే అర్థం చేసుకొని నేనున్నా అంటూ ముందుండి నన్ను చేతుగా నడిపించిన భర్త ఉన్నాడు. కానీ ఇక నా ముందు నాకు లేనిది ఏంటో తెలుసా? అమ్మ అనే పిలుపు. అవి ఉంటేనేనండి ఆడదానికి పరిపూర్ణత జీవితానికి. దానికోసం అని చెప్పి ఎంతో ఖర్చు చేసుకున్నా, ఇప్పటికీ ఖర్చు చేస్తున్నా, కానీ ఫలితం లేదు. అప్పట్లోకినా నాకు తెలిసిండి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాకు ఈ పాటికి బిడ్డలు నాతో ఉండేవాళ్ళేమో అని ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకే కంటికి తడి ఆరుకోకుండా కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అప్పుడు తెలియని ఇంట్లో ఎవరు అనకపోవడంతో పెద్ద కూతురు కాబట్టి పుడతారులేని చెట్టి మా అత్త కానీ మా అమ్మ కానీ నాకు పిల్లల గురించి అప్పుడు టాపిక్ తీసుకురాలేదు. ఆ పెళ్ళికి వెళ్ళకుండా ఉంటే ఇంకొన్నాళ్ళు నా టైం వేస్ట్ అయిపోయిండేదేమో. అలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. అక్కడి నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 6 సంవత్సరాలు మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇంకా మా ఆయన జాబ్ పరంగా మేము బ్రహ్మంగారి మఠం రావడం జరిగింది. బ్రహ్మంగారి మఠం వచ్చాక భగవంతుడు ఇక్కడ ఎందుకు రప్పించాడబ్బా అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక 1 సంవత్సరం రోజులు ఏం చేయాలో తెలియదు. ఎందుకు అంటే నాకు తోటలో పని వచ్చు. మాకు పొలాలు ఎప్పుడు పొలాలు అలే చేసేవాళ్ళం కాబట్టి ఇక్కడ షాపుల గురించి ఇక్కడ ఏమన్నా పనుల గురించి నాకు అర్థం కాలే. దాంతో ఉన్న టయాన్ని వేస్ట్ చేసుకున్నాను. మా ఆయన సంపాదనతోనే నా మెడిసిన్ ఖర్చు, మా అత్తయ్యని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. అప్పట్లో తమ్ముడు అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు నాకు. అయినప్పటికీ ఇంకా ఏదో సాధించాలనే ఆరాటంతో పట్టుదలతో రోజు బ్రహ్మంగాన్ని కోరుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు ఈ షాప్ గురించి నాకు తెలియడం జరిగింది. ఆ తర్వాత నాకు వచ్చిన పని ఇదే కరెక్ట్ అని చెప్పి ఒక బండి మీద వ్యాపారం పెట్టుకున్నా. అప్పట్లో అందరూ వద్దన్న తమ్ముడు మాత్రం పెట్టుకోమ్మా, ఏం కాదు, తప్పేం లేదని చెప్పాడు. వాళ్ళందరూ సపోర్ట్తో స్టార్ట్ చేశాను. ఒకప్పుడైతే ఎందుకు నీకు వ్యాపారము, నీ 4 పిల్లలు బతకలేకున్నానా అని అక్కడ కూడా నాకు విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఆ చిన్న షాప్ వల్లే ఈరోజు నేను అన్నం తింటున్నా, ఎవరికైనా ఆకలి అంటే పట్టెడు అన్నం పెట్టగలుగుతున్నా. అలాగే రేపేంటి అని కష్టం లేకుండా ఏదో ఉన్నంతలో హ్యాపీగా బతుకుతున్నాం. ఫ్రెండ్స్, ఏదైనా సరే తక్కువ అనుకుంటే అది తక్కువలాగానే ఉంటుంది. ఆ తక్కువ పనినే స్టార్ట్ చేసి ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఎదిగేదాకా మనం పోరాడాలి. ఏది ఎవరో వస్తారని, ఎవరో మనకి ఏదో చేస్తారని దయచేసి ఎదురు చూడకండి. ఏదైనా సరే సొంతంగా మనం ట్రై చేసుకుని మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడే మనకి విలువ, గౌరవం రెండూ ఉంటాయి. ఈ వీడియోలో ఇంత చెప్పాను కదా. వచ్చే వీడియోలో వ్యాపారం ఎలా స్టార్ట్ చేస్తాను, వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, అసలు నాకు ఇవన్నీ వచ్చే నేను వ్యాపారం స్టార్ట్ చేస్తానా లేదా అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ శారీస్ అన్నీ ఎందుకు తీస్తున్నాను అంటే ఇవన్నీ నా పెళ్లినాటి చీరలు ఉన్నాయి. అప్పుడు చిన్నగా చాలా వీక్గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం లావ్ అయిపోవడం వల్ల జాకెట్లు ఒక్కటి సరిపోవడం లేదు. ఇవన్నీ జాకెట్లు కొంచెం పాత చీరలన్నీ పక్కనేసి కొంచెం మంచిగా ఉన్న చీరలు డైలీ వేసుకొని మరీ కాస్ట్లీగా ఉన్న శారీస్కి వచ్చేసి రీమోడల్ జాకెట్లు కుట్టించుకోవాలని ఇవన్నీ సర్దుతున్నా. బీరువాలో అయితే మ్యాక్సిమం అన్నీ నా బట్టలే ఉన్నాయి. మా అత్త వాళ్ళవి మా ఇంటి మొత్తం కబోర్డ్స్లో పెడతా. ఈ బీరువా నిండా మాత్రం నా శారీసే ఉంటాయి. ఇవన్నీ కుప్పేసుకొని ఏదానికి డివైడ్ చేయాలని కూర్చున్నా. ఫ్రెండ్స్ చూడండి, అప్పుడు శారీస్ బెస్టా అని కామెంట్ చేయండి.